వైసీపీ అధినేత ఇంటి ముందు దాకా అరెస్టు వ్యవహారం వచ్చేసిందా అంటే జరుగుతున్న ప్రచారం చూస్తే అదే అనిపిస్తోంది అని అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పదు అని గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం ఇప్పుడు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని టాక్ వినిపిస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని పేర్కొంటూ గత కొంతకాలంగా పోలీసులు విచారిస్తున్నారు. మొదట సిఐడి ఈ కేసుని డీల్ చేస్తూ వచ్చింది. ఆ తర్వాత సిట్ని రంగంలోకి దింపారు. సిట్ వరుసపెట్టి అనేక మంది నాయకులను విచారిస్తూ అరెస్ట్ చేస్తుంది. ఇక ఈ కేసులో జగన్ ప్రస్తావన ఎందుకు అంటే ఆయనకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న రాజ్ కసిరెడ్డిని చాలా కాలం కిందటే అరెస్ట్ చేశారు. దాంతో జగన్ చుట్టూనే ఈ కేసు తిరుగుతుందని ప్రచారం జరిగింది. ఇక తాజాగా చూస్తే వైసీపీ హయాంలో పనిచేసిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను విచారించి మరీ అరెస్ట్ చేయడంతో ఈ కేసు ఏకంగా జగన్ వరకు వచ్చేసినట్లే అని అంటున్నారు. అయితే ఇక్కడ జగన్ విషయం తీసుకుంటే ఆయన మీద గతంలో సిబిఐ కేసులు నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారు అని అంటూ క్విడ్ ప్రోకో ఇందులో ఉందని చెబుతూ ఆయన మీద సిబిఐ 11 ఛార్జ్షీట్లను దాఖలు చేసింది. ఆ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది. అయితే ఇప్పుడు జగన్ మీద కొత్తగా లిక్కర్ కేసును తీసుకుని వస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ని రాజకీయంగా ఇరుకుని పెట్టేందుకే ఈ కేసు అని వారు ఆరోపిస్తున్నారు. తాము కేసులకు భయపడేది లేదని మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు కూడా చెబుతున్నారు. ఇక మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారట. ఈ కేసులో వరుస అరెస్టులతో ఆయన సైతం రానున్న పరిణామాలను గమనిస్తున్నారని టాక్ ఉంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇక ఇవన్నీ ఒకెత్తైతే జగన్ అరెస్టుకు ముహూర్తం ఖరారు అయిందన్న ప్రచారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకపుట్టిస్తుంది. ఈ నెల 27, 28, 29 తేదీలలో కడప జిల్లా కమలాపురంలో టీడీపీ మహానాడు ఉంది. ఆ మహానాడుకు ముందే జగన్ని అరెస్ట్ చేస్తే కేడర్లో ఫుల్ జోష్ వస్తుందని అంటున్నారట. అయితే అదే సమయంలో జగన్ సొంత జిల్లాలో మహానాడు జరుగుతోంది. అందువల్ల ఏమైనా ఇబ్బందులు మహానాడుకు ఈ అరెస్టు వల్ల వస్తాయేమో అన్న మరో కోణంలో కూడా కొందరు ఆలోచన చేస్తున్నారట. ఇలా జగన్ రెడ్డి అరెస్టు మహానాడు ముందా తర్వాత అన్న చర్చ కూడా సాగుతుందట. అయితే జగన్ అరెస్టు ఖచ్చితంగా ఇదే నెలలో ఉంటుందని స్పష్టంగా చెబుతున్న వారు ఉన్నారు. ఇంకోవైపు చూస్తే జగన్ అరెస్ట్ని బెంగళూరులోనే చేయాలని, అలా ఆయనను అక్కడ నుంచే విజయవాడ తీసుకుని రావాలని ఆలోచిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇక టైం విషయంలో కూడా ప్రచారం ఉంది. రాత్రి వేళల్లో అరెస్ట్ చేస్తారా లేక పొద్దున్నే అరెస్ట్ చేస్తారా అన్నది కూడా ఇంకా వేడెక్కించే చర్చగానే ఉంది. డేటు, టైము, ప్లేస్ అని ఫిక్స్ చేసుకుని అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజుకి కూడా సరైన ఆధారాలు లేవని జగన్ని ఎలా అరెస్ట్ చేస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈలోగా జగన్ అరెస్ట్ చేయడం ద్వారా రానున్న 4 ఏళ్లు పాలిటిక్స్ని, ఏపీ రాజకీయాన్ని మలుపు తిప్పేలా చూడాలన్నది ఒక ఎత్తుగడగా చెబుతున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనివార్యమని సోషల్ మీడియా నుంచి ఇతర సామాజిక మాధ్యమాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.